హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూలర్ మోటార్ రీవైండింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. రీవైండింగ్ కోర్ మార్చటం, దాన్ని స్టేటర్ అంటారు. స్టేటర్ మార్చటం ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, నేనైతే 4 స్క్రూలు ఇప్పేసాను. 4 స్క్రూలు ఇప్పి ఓపెన్ చేశాను. కోర్ అయితే ఈ విధంగా ఉంటుంది. కోర్ వైండింగ్ కాలిపోయిందనమాట. దాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. నేను ముందుగానే ఇంకొక స్టేటర్ని రీవైండింగ్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. అది దీనికి ఎక్కించాలి, దీన్ని ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడు ఈ వైండింగ్ మొత్తం చేసింది మొత్తం చాలా వీడియో లెంత్ అవుతుంది. అది పార్ట్గా తీయాల్సి వస్తుంది. అందువలన నేను మొత్తం తీయటం కుదరదు కాబట్టి నేను ముందుగానే చూస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అందులో బిగ్ హోల్, స్మాల్ హోల్ ఉంటుంది, అందుకే టెస్ట్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది స్మాల్ హోల్ కూలర్ అనమాట. ఇవి వచ్చేసి 2 కెపాసిటర్ వైర్లు. అవి చూడండి ఫ్రెండ్స్, ఇవి మాత్రం మెయిన్ వైర్లు, 3 స్పీడ్లు అనమాట. బ్లూ, వైట్, రెడ్, బ్లాక్, ఈ 3 వైర్లు ఉంటాయి. బ్లూ వచ్చేసి న్యూట్రల్ వైరు, వైట్ వచ్చేసి లో స్పీడు, రెడ్ వచ్చేసి మీడియం స్పీడు, బ్లాక్ వైర్ వచ్చేసి హై స్పీడు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫిట్ చేసుకొని 4 స్క్రూలు టైట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 4 స్క్రూలు. ఈ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను 2 స్క్రూలు వేసి రన్ చేస్తాను. 2 స్క్రూలు వేయటం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, స్క్రూ టైట్ వేసాను. నెక్స్ట్ స్క్రూ కూడా టైట్ వేస్తున్నాను. ఈ విధంగా టైట్ వేసుకొని 2 స్క్రూలు టైట్ వేసుకొని, మీరు టెస్టింగ్ కాబట్టి నేను ఫస్ట్ టెస్టింగ్ కోసమని 2 స్క్రూలు వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కూలర్ మోటార్ అది 1 HP 1 ఇంచు 3 స్పీడ్ మోటార్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా కటింగ్ ప్లేయర్ తీసుకొని 2 నట్లు టైట్ వేసుకోవాలి. 4 నట్లు ఉంటాయి, నేను 2 వేసాను కాబట్టి 2 టైట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. టైట్ వేసుకున్న తర్వాత దీనికి వచ్చేసి కెపాసిటర్ వస్తుంది ఫ్రెండ్స్. 2 ఎల్లో వైర్లకి కెపాసిటర్ ఇవ్వాల్సి ఉంటుంది. టైట్ వేసిన తర్వాత ఫ్రీగా ఉందా లేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత 4 MFD కండెన్సర్ వేసుకొని టైట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. టేప్ వేసుకోవాలి. 2 జాయింట్లకు టేప్ వేసుకోవాలి. నేను స్క్రీన్లో వేయలేదు కాబట్టి మీరు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను టెస్ట్ చేస్తున్నాను. బ్లూ వైరు, వైట్ వైరు, స్లో స్పీడ్ టెస్ట్ చేశాను. మీకు స్క్రీన్ మీద కనిపించట్లేదు కాబట్టి మీకు కనిపించడం కోసం నేను ఆ షాఫ్ట్కి టేప్ వేస్తున్నాను. చూడండి, ఎందుకంటే తిరుగుతుందా లేదా డౌట్ కోసం. ఇది స్క్రీన్ మీద కనపడట్లేదు కాబట్టి టేప్ వేసి షాఫ్ట్కి ఈ విధంగా టేప్ వేసుకుంటే అది తిరుగుతుందా లేదా RPM కూడా చెక్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, బ్లూ, వైట్ కానీ, రెడ్ కానీ, బ్లాక్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా తిరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా చెక్ చేసుకోవాలి. సౌండ్ రాకుండా మంచిగా సౌండ్ వచ్చినట్టయితే సైడ్ కొంచెం ప్రెస్ చేస్తే సెట్ అవుతుంది కూలర్ మోటార్ ఎప్పుడైనా. చూడండి ఫ్రెండ్స్, బ్లూ న్యూట్రల్, వైట్ లో స్పీడ్, రెడ్ వచ్చేసి మీడియం, బ్లాక్ హై స్పీడ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.